హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఏందో చూద్దాం. చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఉన్నాయి. వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు వీడియోను ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 hours వర్క్ చేసి ఇన్ఫర్మేషన్ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. చాలామంది మన వీడియోస్ను ఫాలో అవుతున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. సో ఈ వీడియోకి అయితే నేను 1000 likes ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్ యొక్క వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కండి. దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ కావచ్చు, ఫ్రీ టెస్ట్ల యొక్క లింక్స్ అనేది షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కండి. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా గ్రూప్ 4 కావచ్చు, ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్స్ అనేది జస్ట్ 500 రూపీస్కే 6 months వ్యాలిటీ తోటి కోర్స్ అయితే అందించడం జరుగుతుంది. టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ చేత ఈ క్లాస్ అయితే చెప్పించడం జరిగింది. సో వీటికి సంబంధించి మీకు అక్కడ ఫ్రీ క్లాసెస్ కూడా ఉంటాయి. ఫ్రీ క్లాసెస్ విన్న తర్వాత నచ్చితేనే వీటికి సంబంధించిన కోర్స్ అయితే బై చేయండి. ఇంకా కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్స్ కూడా మీకు పర్ మంత్ 20 రూపీస్ చొప్పున అందుబాటులో ఉన్నాయి. ఒకసారి మీరు దానికి సంబంధించిన శాంపిల్ పీడిఎఫ్స్ కూడా ఉంటాయి, చెక్ చేయండి. ఇంకా టెస్ట్ సిరీస్ కనుక చూసినట్లయితే తెలంగాణ చరిత్రకు సంబంధించి 1500 బిట్స్ తోటి టెస్ట్ సిరీస్ అయితే తీసుకురావడం జరిగింది. ఇవి మీకు గ్రూప్స్ కావచ్చు, ఇతర పోటీ పరీక్షలకు యూజ్ అయ్యే విధంగా అప్లికేషన్ అండ్ డైరెక్ట్ మెథడ్లో క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. జస్ట్ 99 రూపీస్కే మీకు ఈ టెస్ట్ సిరీస్ అయితే అందుబాటులో ఉంది. ఇంకా అదే కాకుండా తెలంగాణ ఉద్యమ చరిత్ర కూడా గ్రూప్స్ కావచ్చు, ఇతర పోలీస్ జాబ్స్కి యూజ్ అయ్యేటువంటి విధంగా 3000 బిట్స్ తోటి చాప్టర్ వైజ్గా 150 రూపీస్కే 6 months వ్యాలిటీ తోటి మీకు ఇది అందించడం జరుగుతుంది. దీనికి సంబంధించి కూడా మీకు ఇక్కడ శాంపిల్ టెస్ట్లు కూడా మన ఛానల్లో నేను కొన్ని వీడియో చేశాను, మీరు చూడవచ్చు. క్వశ్చన్ సంబంధించి శాంపిల్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయనేది ఒకసారి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని చెక్ చేయండి. ఇంకా ముందు జనరల్ సైన్స్ కావచ్చు, ఇంకా ఇతర పాలిటీ లాంటి సబ్జెక్టులకు సంబంధించినటువంటి కూడా టెస్ట్ సిరీస్లోకి తీసుకురాబోతున్నాం. సో ప్రతి ఒక్కరు యాప్ డౌన్లోడ్ చేసుకొని చూడండి, కింద యాప్ లింక్ ఉంటుంది. ఫ్రెండ్స్, ఈరోజు అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి సింగరేణి జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించి ఎగ్జామ్ డేట్ సంబంధించినట్టు ఒక అప్డేట్ అయితే మనం ఇక్కడ చూడవచ్చు. సో నా ఈవినింగ్ దీనికి సంబంధించి మనకు వెబ్సైట్లో అయితే అప్డేట్ చేస్తారు. ఇక్కడ లేటెస్ట్ న్యూస్ అని చెప్పి చూడవచ్చు. సో దీనికి సంబంధించినటువంటి ఎగ్జామ్ డేట్ వచ్చేసి మనకు September 4th ఉంటుందని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ద రిటర్న్ టెస్ట్ ఈజ్ షెడ్యూల్డ్ ఆన్ 4/9/2022 ఫ్రమ్ 10 AM to 12 noon అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మనకు September 4వ ఉదయం 10 గంటల నుంచి 12 గంటల మధ్య ఎగ్జామ్ కండక్ట్ చేయబోతున్నట్టు మనకి ఇక్కడ మన సింగరేణి వెబ్సైట్లో, అఫీషియల్ వెబ్సైట్లో అయితే వీళ్ళకి దీనికి సంబంధించిన అప్డేట్ అయితే ఇచ్చారు. చాలా మంది దీనికి సంబంధించినటువంటి డేట్ అయితే నేను వీడియో చేసినప్పుడు అయితే అడగడం జరిగింది. ఒకసారి మీరు ఈ వెబ్సైట్కి వెళ్ళి చెక్ చేసుకోండి. సో లేటెస్ట్ న్యూస్ అని చెప్పేసి ఎగ్జామ్ డేట్కి సంబంధించినటువంటి అప్డేట్ అయితే వీళ్ళు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్తో నేను వీడియో చేస్తాను. ఇంకెవరైనా చూడకుంటే చూడండి. సో నెక్స్ట్ మంత్ మనకు 10th వరకు దీనికి అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ ఉంది. ఇంకెవరైనా అప్లై చేసుకోకున్నట్లయితే అప్లై చేసుకోండి. సో నెక్స్ట్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్టయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి ఉద్యోగాల భర్తీలో ఫైరేవులకు తావు లేదంటే ఇక్కడ నమస్తే తెలంగాణలో మనకు అప్డేట్ చూడవచ్చు. వర్సిటీ ఆచార్యుల భర్తీపై నమ్మకం కలిగిస్తాం, ఏ దశలోనూ కాలయాపనకు తావుండదు. వర్సిటీ రిక్రూట్మెంట్ కామన్ బోర్డు చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి అంటే ఇక్కడ మనం ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే ఇక్కడ వర్సిటీ ఆచార్యుల భర్తీపై నమ్మకం కలిగిస్తాం, వర్సిటీ రిక్రూట్మెంట్ కామన్ బోర్డు చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి నమస్తే తెలంగాణకు ప్రత్యేక ఇంటర్వ్యూ అంటే ఇక్కడ మనం చూడవచ్చు. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే బంధుప్రీతి, అశ్రిత పక్షపాతం, అవినీతికి తావు లేకుండా ఉద్యోగాల భర్తీ చేసేందుకు తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకున్నది. అందులో ఒకటి గ్రూప్ 1 ఇంటర్వ్యూ రద్దు కాగా తాజాగా ఏర్పాటు చేసినటువంటి వర్సిటీ రిక్రూట్మెంట్ కామన్ బోర్డు మరొకటి. వర్సిటీ ఉద్యోగాల భర్తీ వివాదాస్పదం కావద్దన్న సదుద్దేశంతో సర్కారు ఈ కీలక అడుగు వేసింది. సో గత 10 ఏళ్లలో జరిగినటువంటి నియామకాలన్నీ వివాదాస్పదమయ్యాయి. కాగా కాకతీయ కావచ్చు, ఇంకా మహాత్మా గాంధీ కావచ్చు, తెలంగాణ వర్సిటీలో ఆచార్య నియామకాలపై వివాదాలు చెలరేగాయి. తమను సరిగా ఇంటర్వ్యూ చేయలేదని, ఇలా పిలిచి అలా పంపించారని, మార్కులు తక్కువ వేశారని కోర్టును ఆశ్రయించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. సో జేఎన్టీయూ కావచ్చు, ఇంకా ఆర్జేయూకేటీలో కొన్ని నియామకాలను ప్రభుత్వం రద్దు కూడా చేసింది. సో కొత్త బోర్డును ఏర్పాటుతో వీటన్నిటికీ పరిష్కారాలు దొరకనున్నాయి. ప్రభుత్వం ఈ బోర్డుకు తొలి చైర్మన్గా మనకు ప్రొఫెసర్ ఆర్ లింబాద్రిని నియమించింది. సో ఈ సందర్భంగా వర్సిటీ ఉద్యోగాల భర్తీపై ఆయన శనివారం నమస్తే తెలంగాణతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఫైరవీలకు తావు లేకుండా పోస్టులను భర్తీ చేస్తామని వెల్లడించడం జరిగిందంటే ఇక్కడ చూడవచ్చు. సో త్వరలోనే వీటికి సంబంధించినటువంటి మార్గదర్శకాలు కూడా రిలీజ్ చేస్తామని చెప్పేసి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇంకా అదే కాకుండా యూజీసీ మార్గదర్శకాల ప్రకారమే వీటి యొక్క నియామక ప్రక్రియ ఉంటుందంటూ, దీర్ఘకాలిక ప్రయోజనాలు ఉంటాయంటూ కూడా మనకి ఇంటర్వ్యూలో వ్యక్తం చేయడం జరిగింది. ఇక నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే మనకు టెట్కి సంబంధించి ఈరోజు దాదాపుగా అన్ని న్యూస్ పేపర్లో అయితే అప్డేట్స్ అయితే రావడం జరిగింది. రేపు టెట్ ఫలితాలు అంటే ఇక్కడ మనం ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో చూడవచ్చు. ఇంకా అదే కాకుండా వెలుగులో కనుక చూసినట్లయితే టెట్ రిజల్ట్స్ 27న కష్టమే అంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ దీనిలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే ఇప్పటికీ విడుదల కానీ ఫైనల్కి. సో ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ ఫలితాలు సోమవారం ప్రకటించాల్సి ఉండగా పరీక్షకు సంబంధించినటువంటి తుది కీని ఇంకా విడుదల చేయలేదు. ఈ నెల 12న టెట్ నిర్వహించారు. ఇందుకు సంబంధించి 15న ప్రాథమిక కీని విడుదల చేశారు. ఈ కీపై అభ్యంతరాలను ఈ నెల 18 వరకు స్వీకరించారు. సుమారు 14,000 పైగా అభ్యంతరాలు నమోదైనట్లు తెలిసింది. నోటిఫికేషన్లో పేర్కొన్న ప్రకారం సోమవారం ఫలితాలను వెల్లడించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఫలితాలతో పాటే
తుదికీని కూడా విడుదల చేస్తారనే ప్రచారం ఉంది. అయితే తుదికి ఇంకా విడుదల కాకపోవడం పట్ల అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాము అభ్యంతరాలు వ్యక్తం చేసిన పేపర్ 1లో 5 జవాబులు కావచ్చు, పేపర్ 2లో 5 జవాబులపై ఫైనల్ కీలో మార్పులు చేశారా లేదా అని అభ్యర్థులు ఎదురు చూస్తున్నట్లుగా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అయితే దీనికి ఆపోజిట్గా ఇక్కడ మనం వెలుగులో కనుక చూసినట్లయితే టెట్ రిజల్ట్స్ 27న కష్టమే అంటూ చెప్పేసి ఇచ్చారు. సో ఇక్కడ చూసినట్లయితే మనకు టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ రిజల్ట్ సో ఈ నెల 27న రిలీజ్ అయ్యే అవకాశాలు కనిపించడం లేదు. ఇక్కడ చూసినట్లయితే ప్రాసెస్ ఇంకా కొనసాగుతుండడంతో రిజల్ట్స్ విడుదలకు మరింత టైం పట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. మరోవైపు టెట్ ఫైనల్కి అధికారికంగా రిలీజ్ చేయకపోవడంతో అభ్యర్థులు ఆందోళనకు గురి అవుతున్నారు. ఈ నెల 12న రాష్ట్ర వ్యాప్తంగా మనకు టెట్ నిర్వహించగా పేపర్ 1కు 3,18,000, పేపర్ 2కు 2,50,000 మంది హాజరయ్యారు. సో ఈ నెల 20న ఫలితాలు విడుదల చేస్తామని అధికారులు ముందే ప్రకటించారు. దీంతో ఈ నెల 15న మనకు దానికి సంబంధించిన ప్రైమరీ కీ కూడా రావడం జరిగింది. సో దానికి సంబంధించి ఇక్కడ అభ్యంతరాలు మనకు పేపర్ 1లో 7,000 మంది, పేపర్ 2కు సంబంధించి 4,600 మంది అబ్జెక్షన్స్ వచ్చాయి. సో వీటిపై అధికారులు కసరత్తు చేసి ఫైనల్ కీ విడుదల చేయాల్సి ఉండగా ఇప్పటికీ ఆ పని చేయలేదు. దీంతో టెట్ ఆన్సర్లపై అందరిలో గందరగోళం నెలకొందంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది. మరి ఫైనల్గా అసలు రేపు దీనికి సంబంధించిన టెట్ రిజల్ట్ రిలీజ్ చేస్తారా లేదంటే ఫైనల్ కీ విత్ రిజల్ట్ ఒకసారి రిలీజ్ చేస్తారనేటువంటి ఇంకా క్లారిటీ అయితే ఇవ్వలేదు, చూడాల్సిందే. మరి దీనికి సంబంధించినటువంటి ఎటువంటి అప్డేట్ వచ్చినా కూడా మన ఛానల్లో అయితే అందించడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే బ్యాంక్ ఉద్యోగాలకు బీసీ స్టడీ సర్కిల్ ఆన్లైన్ శిక్షణ అంటూ చూడవచ్చు. సో మనకు IBPS ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ ఉద్యోగాలకు సంబంధించి బీసీ స్టడీ సర్కిల్లో 1000 మంది అభ్యర్థులకు 45 రోజుల పాటు ఆన్లైన్లో శిక్షణ తరగతులు నిర్వహించినట్లు బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ అలోక్ కుమార్ తెలిపారు. సో జిల్లాకు 30 మంది చొప్పున ఎంపిక చేస్తామని, జూలై 1 నుంచి తరగతులు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు బీసీ స్టడీ సర్కిల్ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని చెప్పేసి సూచించడం జరిగింది. సో మనకు రీసెంట్గా IBPS నుంచి 8,000+ వేకెన్సీస్ తోటి అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సో ప్రతి ఒక్కరు ఒకసారి మీరు బీసీ స్టడీ సర్కిల్ వెబ్సైట్కి వెళ్ళి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ వీటికి అయితే ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకోండి. సో ఇది ఆన్లైన్లోనే 45 రోజుల పాటు మీకు శిక్షణ ఉంటుంది కనుక ప్రతి ఒక్కరు అప్లై చేసేటువంటి ప్రయత్నం చేయండి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్. ఇక నెక్స్ట్ ఇక్కడ మనకు DRDOలో 630 సైంటిస్ట్ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. సో ఆల్రెడీ నిన్నటి వీడియోలో దీని గురించి మీకు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. నిన్నటి వీడియో కింద ఈ PDF కూడా ఉంటుంది, ఒకసారి చెక్ చేసి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీకు ఇంట్రెస్ట్ ఉంటే వాటికి అప్లై చేసే ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ UPSCలో కూడా 24 వేకెన్సీస్ సంబంధించి సైంటిఫిక్ ఆఫీసర్, అసిస్టెంట్ మైనింగ్ జియాలజిస్ట్కి సంబంధించిన వేకెన్సీస్ తోటి ఒక నోటిఫికేషన్ వచ్చింది. జూలై 1 వరకు లాస్ట్ డేట్ ఉంది. సో ఒకసారి అయితే చెక్ చేయండి. ఫలించని ఫార్ములా అలాంటి ఇక్కడ చూడవచ్చు. సో మనకి ఇక్కడ ముల్కీ నిబంధనలకు సంబంధించినటువంటి విషయంలో మనకు తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించిన దానిపైన ఒక మంచి ఆర్టికల్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా 8 సూత్రాల, 8 సూత్రాల పథకం కావచ్చు, 5 సూత్రాలు కావచ్చు, 6 సూత్రాల పథకానికి సంబంధించినటువంటి నేపథ్యంలో చాలా మంచి ఆర్టికల్ అయితే ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లో ఇచ్చారు. సో ఇటువంటి ఆర్టికల్స్ మీకు రివిజన్ మెథడ్లో ఎక్సలెంట్గా పనిచేస్తాయి. సో ఈనాడు న్యూస్ పేపర్ డౌన్లోడ్ చేసుకొని సో దీనికి సంబంధించిన ఆర్టికల్ తీసుకోండి. సో వీలైతే నేను దీనికి సంబంధించి లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, లేదంటే మన టెలిగ్రామ్లో కూడా వీటిని పోస్ట్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. ప్రతిరోజు ఏదో ఒక న్యూస్ పేపర్లో ఆర్టికల్స్ ఇస్తున్నారు, వీటన్నిటిని జత చేసుకోండి. రివిజన్ మెథడ్లో మీకు ఎక్సలెంట్గా యూజ్ అవుతుంది. ఇక ఉద్యోగాలకు కానీ డేటా సైన్స్ అంటే ఒక అప్డేట్ చూడవచ్చు. ఆ రంగంలో అవకాశం అపారం, నైపుణ్యంలో మాత్రం భారత్ వెనుకబాటు. సో ఉత్తరాదితో పోలిస్తే దక్షిణాది రాష్ట్రాల్లో కాస్త మెరుగు అంటే ఇక్కడ మనకు ఒక రిపోర్ట్ అయితే వెల్లడించడం జరిగింది. సో వీటికి సంబంధించి ఇక్కడ చూసినట్లయితే సాఫ్ట్వేర్ రంగంలో ప్రపంచానికి మానవ వనరులు అందిస్తున్న భారత్ డేటా సైన్స్ నైపుణ్యంలో మాత్రం బాగా వెనుకబడిపోయింది. అభివృద్ధికి ఉద్యోగాలకు భారీ అవకాశాలు ఈ రంగంపై దృష్టి పెడితే భారతీయులకు ఉజ్వల భవిష్యత్తు సొంతమవుతుందంటూ సో ప్రపంచ నైపుణ్య నివేదిక 2022 సూచించినట్లు ఇక్కడ చెప్పడం జరిగింది. సో ఇక్కడ డిజిటల్ ఎకానమీలో అత్యధికంగా ఉద్యోగ అవకాశాలు కల్పించే ఈ 3 నైపుణ్య విభాగాలు బిజినెస్ కావచ్చు, టెక్నాలజీ, డేటా సైన్స్లో పరిస్థితి నివేదిక వెల్లడించినట్టు తెలపడం జరిగింది. సో డేటా సైన్స్లో మంచి లైఫ్ ఉంటుందంటూ దీనికి సంబంధించి భారత్ కొంత వెనుకబాటులో ఉన్నట్టుగా ఆ నివేదిక వెల్లడించినట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనకి ఈనాడు న్యూస్ పేపర్లో ఇవ్వడం జరిగింది. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఎవరీవన్.